మద్యం కేసులో ఢిల్లీ హైకోర్టు సమన్లు ఇచ్చేందుకు కవిత ఇంటికి సిబిఐ అధికారులు వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ జాగృతి అధ్యక్షులకి కొద్దిసేపటి కిందనే సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సమన్లకు సంబంధించి కూడా అందజేయడానికి ముగ్గురు అధికారులు అయితే ఇటు బంజారాహిల్స్లోని తన నివాసానికి అయితే రావడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే తాజాగా గత నెల 27వ తేదీన రౌజ్ అనివ్ కోర్టుకు సంబంధించి కూడా మొత్తం ఈ కేసులో ఉన్న 23 మందికి సంబంధించి కూడా నిందితులకు విముక్తి కల్పిస్తూ ఒక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దాని నేపథ్యంలోనే విచారణ కొనసాగుతున్నప్పటికీ ప్రత్యర్థులుగా ఉన్న మొత్తం 23 మందికి సంబంధించి కూడా నోటీసులు హైకోర్టు అయితే జారీ చేయడం జరిగింది. దాంట్లో ఢిల్లీ మద్యం కేసులో ఆమ్ పార్టీ ఆప్ నేతలుగా ఉన్న అగ్రనేతలుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా, తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవితతో పాటు మరికొంది ప్రత్యర్థులకు కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. జారీ చేసిన నేపథ్యంలోనే విచారణ ఇంకా కొనసాగుతుంది. ఈ నెల 16వ తేదీన విచారణ ఉంది. విచారణ ఉదయం 10:30 గంటల సమయంలో కూడా విచారణకు కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. దాంట్లో మీకు మీ అభ్యర్థులు కానీ తర్వాత మీకు సంబంధించి కూడా ఏదైనా ఉన్నట్లయితే ఆ కోర్టుకు వివరణ ఇవ్వాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి కూడా ఇంకా దర్యాప్తు సంబంధించి కూడా ఇంకా కొనసాగుతుంది. కాబట్టి తాజాగా ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పు సవాల్ చేస్తూ కూడా విచారణ కొనసాగుతుంది. కాబట్టి విచారణలో భాగంగానే ఇంకా ట్రయల్ సంబంధించి కూడా కోర్టులో నడుస్తుంది. కాబట్టి దాంట్లో ప్రతివాదులకు వ్యతిరేకంగా సమర్పించిన సాక్ష్యాధారాలను కూడా ఈ ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. తర్వాత పిటిషన్ తరపున న్యాయవాది అయితే కోర్టు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. దర్యాప్తు సంస్థకు సంబంధించి కూడా వ్యతిరేకంగా ట్రయల్ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కూడా వాస్తవం కాదని చెప్పి కూడా ప్రస్తుతం కోర్టులో కూడా చెప్పడం జరిగింది. అయితే సిబిఐ కేసులో నిందితులందరినీ కూడా డిశ్చార్జ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దీంతో మొత్తం అంటే మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కూడా దీన్ని పడే ప్రమాదం ఉందని దానిపైన కూడా స్టే ఇవ్వాలని కూడా కోరినట్టు తెలుస్తుంది. దీని నేపథ్యంలోనే దర్యాప్తు అధికారిపై కూడా ఈ ట్రయల్ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై కూడా స్టే విధిస్తున్నామని చెప్పి కూడా అప్పుడు తాజాగా కోర్టులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కోర్టు ప్రస్తుతం విచారణ పూర్తయ్యేంత వరకు కూడా ఈడీ కేసు పైన కూడా విచారణ వాయిదా వేయాలని చెప్పి కూడా ట్రయల్ కోర్టు అయితే విచారణ జరిగినట్టు తెలిసింది. అయితే ఈ కొద్దిసేపటి కిందనే ఈ నోటీసులు అందుకున్న తర్వాత తను ఎక్స్ వేదిక కూడా కవిత ఒక పోస్టు పెట్టడం జరిగింది. ఢిల్లీ పోస్ట్లో ఒకసారి పరిశీలించినట్లయితే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి కూడా చార్జ్ ఫ్రమ్ చేయడానికి కూడా రెవెన్యూ కోర్టు నిరాకరిస్తూ కూడా కేసును అయితే కొట్టివేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే కేసు కొట్టివేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని సైతం కూడా ఎంక్వైరీ చేయాలని కూడా ఆ కోర్టు కూడా కామెంట్ చేసిన ఈ విషయం కూడా మీ అవగాహనలో ఉందని కూడా విషయం కూడా ఆమె పోస్టులో అయితే పెట్టడం జరిగింది. అయితే కోర్టు అంటే గత నెల ఇచ్చిన ఏవైతే రెవెన్యూ కోర్టుకు సంబంధించి తీర్పు సిబిఐకి సంబంధించిన అధికారులు కూడా హైకోర్టుని ఆశ్రయించారు. దానిలో నేపథ్యంలోనే ఇదంతా నోటీసులు అంటే సమన్లు ఇచ్చారని చెప్పి కూడా పర్టికులర్గా పేర్కొనడం జరిగింది. అయితే ఈ కేసు విచారణ ఈ నెల 16వ తేదీన ఉందన్న ఈ విషయాన్ని సిబిఐ అధికారులు నేరుగా తనకు వచ్చి ఆ నోటీసులో ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ప్రత్యేకంగా ఎక్స్ వేదిక కూడా ఈ విషయాన్ని తెలిసింది. అయితే ఈ విషయం పైన కూడా మా లీగల్ టీమ్తో డిస్కషన్ చేసిన తర్వాత ఇంకా దీనికి సంబంధించి కూడా మరి వెళ్ళాలా లేదా అనేది కూడా చెప్తా అన్నట్లు కూడా తను ఎక్స్ వేదిక కూడా ప్రస్తుతం అయితే ఆ పోస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ కేసులో మొత్తం ఇప్పటికే ఈ కేసులో ఉన్న అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆమ్ పార్టీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్తో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా, తర్వాత కవితతో పాటు మరికొంతమంది మొత్తం 23 మంది కూడా ఇటు ఢిల్లీ హైకోర్టు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు సంబంధించి కూడా అధికారులు ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఇటు కవితకైతే ఈరోజు నోటీసులు అయితే సమన్లు అయితే ఇచ్చి తర్వాత ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈ నెల 16వ తేదీన ఉదయం 10:30 గంటలు కూడా కోర్టులో మీకు సంబంధించి ఏదైనా ఉన్నట్లయితే దాంట్లో వివరణ ఇవ్వాలన్నట్లు కూడా నోటీసులో పేర్కొన్నట్లు కూడా ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నెల 16వ తేదీన విచారణకు సంబంధించి కూడా ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే గతంలో ఇటు ఈడీ కానీ తర్వాత సిబిఐకి సంబంధించి కూడా అధికారులు దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ దాంట్లో 23
23 మందిలో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేసి తర్వాత వారిని అయితే ఆ రిమాండ్కి పంపించిన సంగతి తెలిసింది. అయితే బెయిల్పై వచ్చిన వారందరూ కూడా ఇంకా ట్రయల్లో కోర్టులో ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగానే దీనికి సంబంధించి కూడా తాజాగా గత నెల ఇచ్చిన కోర్టును సవాల్ చేస్తూ సిబిఐ కోర్టు అయితే హైకోర్టును ఆశ్రయించడంతో కూడా ఈ సమన్లు అయితే జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ నెల 16వ తేదీన విచారణలో భాగంగా మరి ఎలాంటి వాదనలు వీళ్ళు కొనసాగిస్తారు అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓటు స్టూడియో.